అందుకనే నోవాహు కుటుంబం కాపాడబడినట్టు ఈరోజు మనమందరం కూడా ఆయన యొక్క ఉగ్రతలో కానీ లేకపోతే రకరకాల పరిస్థితుల్లో కానీ మనం కాపాడబడాలన్నా మన ఆశీర్వాదం పొందుకోవాలన్నా ఎవరితో ముడిపడి ఉంటాయి? ఒకవేళ ముడిపడి లేకపోతే ఏమవుతుంది? గట్టిగా చెప్పండి. ఆశీర్వాదానికి వ్యతిరేకమైన పదం ఏంటి? శాపం మాట. లేకపోతే ప్రార్థన చేసినంత మాత్రం దేవుడితో సహవాసం అంటే మనకి ఎప్పుడు గుర్తొచ్చేది ఏంటంటే ఒక వాక్యం చదివేసుకున్నామా, గుడికి వెళ్ళిపోయామా, పాటలు పాడిస్తామా, చప్పట్లు కొట్టిస్తామా, ఇదే అనుకుంటారు. కానీ దీనికి మించింది ఉందన్నమాట. అర్థమవుతుందా? దీనికి మించింది ఏంటి అది ఉన్నది అన్నప్పుడు ఒక మాట మనము చదవడం కానీ మీ అందరికీ సుపరిచితమైన మాటే. మీరు రహస్యముగా ఉన్నప్పుడు గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? రహస్యమందు చూస్తున్న తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు అన్నాడు. ఎప్పుడైనా అలాగా ప్రార్థన చేసిన దినాలు ఉన్నాయంటారా మీ జీవితంలో? దేన్ని బట్టి ప్రార్థన చేశారు?